సంఘం అలా పోతూ మన ప్రభావం మన తర్వాత తరాల మీద కూడా పడాలి. వెళ్ళిపోతాం మనం అందరం, చరిత్ర మరల ఇలా రాయబడాలి. పలానా ప్రాంతం పలానా సంఘం తర్వాత తరాలను రెడీ చేసిందని. ఇలాంటి బ్రతుకులని మనకు కావాల్సింది. అందుకే గతించిన కాలంలో కూడా, గతించిన వారమే మీకు చెప్పాను అనుకుంటా, ప్రభు అన్నాడు, నా కొరకు కదా మీరు ఏడవలసింది, మీ కొరకు, మీ పిల్లల కొరకు అన్న మాటలోనే మీ వెనకాల వచ్చే తరాల వారి కొరకు కూడా చరిత్ర తిరగ రాయబడాలి. ఆ తర్వాత తరం నాకంటే ఘనమైన సాక్షులుగా వాడబడాలి. అది మన బిడ్డలు కావచ్చు, మన స్నేహితుల బిడ్డలు కావచ్చు, మన వెనకాల వచ్చే పిల్లలు కావచ్చు. మనకన్నా ఘనమైన పరిచర్య చేసేలా ఉండాలి అని అంటే ముందు మనం ప్రభావం చూపించాలి ఈ సంఘం మీద, సమాజం మీద. బ్రతకమన్నట్టు బ్రతకండి అబ్బా, అందరితో కలిసి కదా మనం బ్రతకాల్సింది. మన ఎఫెక్ట్ సంఘం మీద ఉండాలి, సమాజం మీద ఉండాలి. కనీసం మన కుటుంబాల మీద అయినా మన ఎఫెక్ట్ పడాలి. ఇలా బ్రతకుండా నువ్వు ఎంత బ్రతికి వాడబడాలి. వాడుకుంటాడు దేవుడు, అగ్గిపుల్లలా వాడుకుంటాడు దేవుడు. ఘనహీనమైన పాత్రల కర్ర, రాళ్ళు వాడుకుంటాడు. ఆయన అవసరం వచ్చినప్పుడు నిన్నేటి నన్నేటి ఎవరినన్నా వాడుకుంటాడు. మనం అంతే పూర్ణ హృదయంతో ప్రభు దగ్గర లేవనుకోండి, అలా పక్కన పెడేస్తాడు. చరిత్రలో ఎంతోమంది ఉన్నారు అలా దేవుని చేత వాడబడి పడిపోయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కానీ దేవుని చేత విలువైన పాత్రలుగా కట్టబడిన వారు మాత్రం కొద్దిమంది ఉన్నారు. ఈ తరంలో కూడా మనం వాడబడాలి అని అంటే, వాడబడడమే కాదు మనం కోరుకోవాల్సింది, విలువైన పాత్రలుగా, ఆయనకి ప్రాధాన్యతనిచ్చే పాత్రలుగా మనం వాడబడాలి. ఇలా ఉంటేనే మన తర్వాత తరాలు బాగుంటాయి. ఇలా ఉంటేనే మన కుటుంబాలు బాగుంటాయి. ఇప్పటికీ నేను చెప్పేది ఒకటండి, అందరితో కలిసి బ్రతకొద్దు.